మూడవ స్థానంలో ఉందని మంత్రి రోజా తెలిపారు. టూరిజం శాఖతో రాష్ట్రానికి ప్రత్యేక ఆదాయ వనరులు వస్తున్నాయని చెప్పారు. బాబు, పవన్, షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్స్ అని కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రచారం చేసినా ఒక్క సీటు కూడా గెలవరని అన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా జగనన్నతోనే ఉంటానన్నారు మంత్రి రోజా. నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్లని, విషాన్ని, దుమ్ముని, బురదని ప్రజలు గమనించారు. వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు. సో పచ్చ ఛానళ్ళ టైం అయిపోయింది. 2024 జగనన్న వన్స్ మోర్. ఆఫ్టర్ 2024 ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లు అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు. సో వారి కుటుంబాలు, వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు. ఎందుకంటే ఎవరికి కూడా ఏపీలో ఉన్న ప్రజల మీద ప్రేమ, అభిమానం లేదు. కేవలం జగనన్న మీద జలసి, జగనన్న మీద కోపం. ఇంత చిన్న వయసులో ఇంత ప్రజాభిమానాన్ని పొంది ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడే అని, ఎందుకంటే అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి జగనన్న చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. అది చేసిన జగన్ గారి మీద ఏం విషం చిమ్మాలి, ఏ విధంగా ఓడించాలన్న ఆలోచనే తప్ప తాను 14 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇది చేశాను కాబట్టి నాకేంటి అని అడగటానికి ఏమీ లేదు. అందుకే ఈ విధంగా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని హైదరాబాద్ నుంచి రోజుకొకరిని ఆంధ్రప్రదేశ్కి పార్సిల్ చేస్తూ ఇక్కడ జగనన్న మీద విషాన్ని నింపుతున్నారు. నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్లని, విషాన్ని, దుమ్ముని, బురదని ప్రజలు గమనించారు. వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు. సో పచ్చ ఛానళ్ళ టైం అయిపోయింది. 2024 జగనన్న వన్స్ మోర్. ఆఫ్టర్ 2024 ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లు అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల